నమస్తే వెల్కమ్ టు RV2 ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అతిథి దేవో భవ. కర్ణాటక ప్రకృతి చారిత్రక ఆధ్యాత్మిక సోయగాలకు నెలవు. అద్భుతమైన జలపాతాలు, మైమరిపించే హిల్ స్టేషన్లు, పచ్చని అటవీ ప్రాంతాలు, శతాబ్దాల నాటి అపురూపమైన ఆలయ సంపద, నోరూరించే పసందైన వంటకాలు, ఇలా ఎన్నెన్నో. మరి తెలుగువారికి సైతం ఎంతో దగ్గరగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఆస్వాదించలేని వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారి కోసం చాలా ప్రముఖంగా సందర్శించాల్సిన దాదాపు ముఖ్యమైన ప్రదేశాలను గురించి తెలుసుకుందాం. కర్ణాటక ప్రాంతంలో ముందుగా మనం చూసి తీరాల్సిన ప్రదేశం బెంగళూరులో గల ఇస్కాన్ శ్రీకృష్ణ మందిరం, అలాగే బుల్ టెంపుల్. భారతదేశంలో గల అతిపెద్ద శ్రీకృష్ణ ఆలయాలలో ఒకటి బెంగళూరులోని గల ఇస్కాన్ టెంపుల్. 1997లో గ్రానైట్, పాలరాయి, కొరియన్ అద్దాలతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో కృష్ణుడు, బలరాముడు మరియు రాధతో సహా ఇతర దేవతలు దర్శనమిస్తారు. ఆలయంలోని మరో ప్రధాన ఆకర్షణ వార్షిక రథోత్సవం. కన్నుల పండుగగా జరిపే ఈ ఉత్సవం ప్రతి భక్తుణ్ణి ఊహించని ప్రశాంతతకు తీసుకువెళుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బుల్ టెంపుల్ ఇది శివుని వాహనం అయిన నందికి అంకితం చేసిన ఆలయం. ఇటువంటి ఆలయం మన భారతదేశంలో మరెక్కడా ఉండదు. ఇది 1537లో నిర్మించబడింది. ఇక్కడి ఆలయంలో గల వాస్తు శిల్పాలు ద్రావిడ సాంప్రదాయంలో చెక్కబడ్డాయి. ఆలయం లోపల 4.5 మీటర్ల ఎత్తు, అలాగే 6.5 మీటర్ల పొడవుతో ఒకే రాయితో చెక్కబడిన భారీ ఎద్దు అంటే నంది విగ్రహం భక్తులకు, పర్యాటకులను ఆకర్షిస్తుంది. మైసూర్ మహారాజా ప్యాలెస్, బృందావన్ గార్డెన్స్, చాముండేశ్వరి ఆలయాలు ప్రతి ఒక్కరూ కూడా లైఫ్లో ఒక్కసారైనా సందర్శించాలనుకునే ప్రదేశాలు. వీటి అందాల్ని దశాబ్దాలుగా పెయింటింగ్స్ రూపంలో గ్రీటింగ్ కార్డ్స్ పైన, ఇప్పటికీ పెద్ద పెద్ద భవంతుల్లోనూ అనేక ఇంటి గోడలపైన అందంగా అలంకరించడం మనం చూస్తూ ఉన్నాం. వీటి అందాన్ని చూడాలంటే కేవలం ఉదయం వేళల్లో మాత్రమే కాదు, రాత్రి వేళలో మరింత వెలుగులు చిమ్మే అందమైన మైసూర్ ప్యాలెస్ మరియు బృందావన్ గార్డెన్స్ను చూడటానికి 2 కళ్ళు సరిపోవు. అలాగే మైసూర్ మహారాజుల కులదేవత చాముండేశ్వరి ఆలయం. అనేక శతాబ్దాలుగా మైసూర్ రాజులతో పూజలందుకుంటున్న ఈ ఆలయం ఎంతో అద్భుతంగా ఉంటుంది. శ్రీ చాముండేశ్వరి ఆలయం మైసూర్ నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొండపైన గల ఈ చాముండేశ్వరి ఆలయం భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ప్రసిద్ధి చెందింది. హొయలేశ్వర ఆలయం హాలీబేడులో గల ఈ ఆలయంలో ప్రధాన దేవుడు శివుడు. హాలీబేడు అంటే శిథిల నగరం లేదా పాత నివాసం అనే అర్థం. పూర్వం దీనిని ద్వార సముద్ర లేక దొర సముద్ర అని కూడా పిలిచేవారు. హాలీబీడు అంటే సముద్ర మార్గానికి ద్వారం వంటిదని అర్థం. ఢిల్లీ సుల్తానుల కాలంలో ఈ హాలీబీడు అనేక దాడులను ఎదుర్కోవడం వలన అనేక శిథిలాలు మిగిలిపోయాయి. అందువల్లే దీనికి హాలీబేడు అన్న పేరు స్థిరపడిపోయింది. బేలూర్ చెన్నకేశవ టెంపుల్ ఈ ఆలయాన్ని కేశవ లేదా విజయనారాయణ ఆలయం అని కూడా పిలుస్తారు. ఇది కర్ణాటక రాష్ట్రంలో గల బేలూరులో ఉంది. ఎంతో ఆకర్షణీయంగా నక్షత్రం ఆకారంలో ఉన్న ఈ ఆలయాన్ని నిర్మించడానికి సుమారు 103 సంవత్సరాలు పట్టిందట. 12వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం హొయసల పాలకులు 3 తరాల పాటు నిర్మించి పూర్తి చేశారు. ఇక్కడ మూల విరాటు విష్ణుమూర్తి. హోర్నాడు కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. ఇక్కడ దేవతలు స్వయంభూ. ఇక్కడ గుడిలో ఎప్పుడు పాములు ఉంటాయని అంటూ ఉంటారు. ఈ గుడిలో ఎప్పుడు నాగదేవత కొలువై ఉంటుందని, ఇక్కడ నాగదోషం ఉన్నవారు పూజలు చేయించుకుంటే సర్పహత్యా దోషం తొలగుతుందని అపార విశ్వాసం. కర్ణాటకలోని మంగళూరు దగ్గరలో కుమార పర్వత శ్రేణుల మధ్య ధారా నది ఒడ్డున ఉన్న గ్రామం సుబ్రహ్మణ్యంలో ఈ ఆలయం ఉంది. పూర్వం ఈ గ్రామాన్ని కుక్కేపట్నం అని కూడా పిలిచేవారు. క్రమంగా ఇది కుక్కే సుబ్రహ్మణ్యగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక్కడ పర్వత శ్రేణుల్లో కార్తికేయుడు ఇంద్రుడు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. వాసుకి కోరికపై ఈ ప్రదేశంలో కార్తికేయుడు వెలిశాడని పురాణ కథనం. గర్భగుడిలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి మూల విరాట్టును దర్శించుకోవాలంటే మధ్య భాగంలో వాసుకి, క్రింద భాగంలో ఆదిశేషును దర్శించుకుని గర్భగుడిలోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇదే ఇక్కడ ఆలయ ప్రత్యేకత. ధర్మస్థల మంజునాథ ఆలయం కర్ణాటకలోని నేత్రావతి నదీ తీరంలో అలరారే క్షేత్రం ధర్మస్థల మంజునాథ స్వామి ఆలయం. జైనులు నిర్మించిన ఈ ఆలయంలో మంజునాథుడి రూపంలో దర్శనమిచ్చే శివుడు భక్తులతో పూజలందుకుంటున్నాడు. ఇక్కడ మూల విరాట్టు పూర్తిగా బంగారు తాపడంతో మెరిసిపోతూ ఉంటాడు.
శైవ క్షేత్రం అనగానే శివలింగం, నంది విగ్రహాలే ఎక్కువగా ఉంటాయి. కానీ మంజునాథ ఆలయంలో ఈ రెండే కాకుండా నలుగురు ధర్మదేవతల్ని జైనులు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచే బాహుబలి విగ్రహాన్ని దర్శించుకోవచ్చు. కార్తీక మాసంలో నిర్వహించే లక్ష దీపోత్సవాన్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవు. సుమారు 600 ఏళ్ల పాటు వెలిసిన ఆలయం శ్రీ మంజునాథేశ్వర ఆలయంలో భక్తులు తమ కోరికలు నెరవేరాక బియ్యం, ఉప్పు, పూలు, బెల్లం, అరటిపండు, నాణేలు మొదలైన వాటితో తులాభారం తూగి స్వామివారికి మొక్కుబడి చెల్లించుకుంటారు. ఆలయాన్ని సందర్శించే భక్తులకు వంటలు తయారు చేసి ప్రతిరోజు ఉచిత అన్నప్రసాదం వడ్డిస్తారు. శృంగేరి ఆలయం కర్ణాటక రాష్ట్రం చిక్మంగళూరు జిల్లాలో తుంగానది ఒడ్డున ఉన్న పరమ పవిత్రమైన క్షేత్రం శృంగేరి. చాలా కాలం క్రితం ఇక్కడ ఒక పాము ప్రసవించే కప్పకు తన పడగను నీడగా ఇచ్చిందట. అది చూసిన సద్గురువు ఆదిశంకరాచార్యులు తన మొట్టమొదటి శారదాపీఠాన్ని ఇక్కడే స్థాపించారు. దీంతో ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే ఎటువంటి శత్రువులైనా మిత్రులుగా మారుతారని భక్తుల విశ్వాసం. అంతేకాకుండా ఈ ప్రాంతం ఎప్పుడూ వర్షాలతో సుభిక్షంగా ఉంటుందని చెబుతారు. ఇక ఆదిశంకరుడు ఇక్కడ 12 సంవత్సరాలు గడిపాడని, ఆ తరువాత దేశాటన జరుపుతూ పూరి, కంచి, ద్వారకలో మరో 3 మఠాలను స్థాపించారని కథనం. ఆదిశంకరుడు నెలకొల్పిన 4 మఠాలలో శృంగేరి శారదా మఠం మొదటిది. దీనినే దక్షిణామ్నాయ మఠంగా కూడా చెబుతూ ఉంటారు. గోకర్ణ మహాబలేశ్వర ఆలయం భూకైలాస క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన గోకర్ణ కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఇది బెంగళూరు మహానగరానికి 550 కిలోమీటర్ల దూరంలో హుబ్లీకి చేరువలో ఉంది. ఇదొక యాత్రాస్థలమే కాదు, అందమైన సముద్ర తీర పట్టణం కూడా. గోకర్ణ అంటే అగ్నసిని అలాగే గంగావతి అనే 2 నదుల కలయిక మధ్యలో గోవు చెవి ఆకారంలో ఏర్పడటం వలన గోకర్ణ అనే పేరు ఏర్పడింది. గోకర్ణ శివాలయానికి ప్రసిద్ధి. ఈ క్షేత్రం ఆవిర్భవించడానికి గల కథనం ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది. రావణాసురుడు తల్లైన కైకసిని పూజించుకోవడం కోసం కైలాసగిరిని తీసుకురావాలని నిశ్చయించుకుంటాడు. అందుకోసం ఏకాంత ప్రదేశంలో ఘోర తపస్సు చేసి విఫలమైన శివుడు అతని ప్రయత్నానికి మెచ్చి తన ఆత్మలింగాన్ని ఇచ్చినట్టే ఇచ్చి షరతు విధిస్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మలింగాన్ని కింద పెట్టకూడదని, ఒకవేళ పెడితే దానిని పైకి ఎత్తడం కష్టమని చెబుతాడు. ఆత్మలింగాన్ని తీసుకుని రావణుడు తన నగరానికి బయలుదేరుతాడు. ఎలాగైనా ఈ ఆత్మలింగాన్ని నగరానికి తీసుకుపోనీయకుండా అడ్డుపడతారు బ్రహ్మ, విష్ణువులు. అందుకు రాయబారిగా నారదుడిని పంపిస్తారు. నారదుడు అది ఆత్మలింగం కాదని చెప్పి అవమానపడతాడు. చివరికి గోపాలుని రూపంలో వినాయకుడు ప్రత్యక్షమవుతాడు. సంధ్యా సమయం అయిందన్న విషయాన్ని తెలుసుకున్న రావణుడు తాను స్నానాదులు చేసుకుని వచ్చేంత వరకు శివలింగాన్ని పట్టుకోమని గోపాలుడి వేషంలో ఉన్న వినాయకునికి చెబుతాడు. తాను 3 సార్లు పిలుస్తానని, ఈలోగా రాకపోతే శివలింగాన్ని కింద పెడతానని చెబుతాడు. రావణుడు వెళ్ళగానే గబగబా 3 సార్లు పిలిచి శివలింగాన్ని కింద పెడతాడు వినాయకుడు. రావణుడు పరిగెత్తుకుంటూ వచ్చి లేపడంతో లింగం ఇంచుమించు కూడా కదలదు. ఈ కారణంగానే ఇక్కడి శివయ్యను మహాబలేశ్వరుడు అని పిలుస్తారు. అలా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం ముఖ్యంగా మహాశివరాత్రి నాడు వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతుంది. మురుడేశ్వర ఆలయం కర్ణాటక రాష్ట్రం పశ్చిమ తీర ప్రాంతంలోని అరేబియా సముద్రానికి ఒడ్డునే ఈ దేవాలయం ఉంది. ఈ ఆలయం పుణ్యక్షేత్రంగానే కాకుండా ఎంతో మంది పర్యాటకుల మదిని దోచే పర్యాటక ప్రదేశంగా పేరుగాంచింది. ఈ దేవాలయ రాజగోపురం ఆకాశమంత ఎత్తులో 20 అంతస్తులతో ఉంటుంది. ఆలయంలోకి ప్రవేశించే ద్వారానికి ఇరువైపులా 2 పెద్ద పెద్ద ఏనుగు విగ్రహాలు దర్శనమిస్తాయి. ఈ ఆలయంలో ఉన్న ప్రధాన దైవం శివుడు మురుడేశ్వరునిగా పూజలందుకుంటున్నాడు. ఈ శివుని విగ్రహం ఎత్తు 123 అడుగులు ఉంటుంది. ఈ విగ్రహానికి బంగారు పూత పూశారు. ప్రపంచంలోని శివ విగ్రహాలలో 2వ ఎత్తైన విగ్రహంగా ఇది పేరుగాంచింది. కొల్లూరు మూకాంబిక ఆలయం కర్ణాటకలోని పడమటి కొండల్లో గల కొల్లూరులో మూకాంబిక క్షేత్రం ఉంది. ఇక్కడి విశేషం ఏమిటంటే అమ్మవారు జ్యోతిర్లింగంగా శివునితో కలిసి ఉంటుంది. ఆదిశంకరాచార్యుల వారు ఆలయంలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించడంతో మూకాంబికాదేవి ఆలయానికి విశేష ప్రాచుర్యం లభించింది. కుడజాత్రి పర్వతంపై ఆదిశంకరాచార్యులు అమ్మవారి కటాక్షం కోసం తపస్సు చేయడంతో అమ్మవారు ప్రత్యక్షమయ్యారట. ఆదిశంకరాచార్యులు అమ్మవారిని తన జన్మస్థలమైన కేరళకు రమ్మని అడిగారట.
శంకరాచార్యుల కోసం మన్నించిన అమ్మవారు ఒక షరతు విధించింది. నీ వెంట వస్తాను, కానీ వెనక్కి తిరిగి చూడకూడదని, అలా వెనక్కి తిరిగి చూస్తే చూసిన స్థలంలోనే స్థిరంగా ఉండిపోతానని అంటుంది. ఆ షరతుకు అంగీకరించిన ఆది శంకరాచార్యులు ముందు నడుస్తూ ఉండగా అమ్మవారు ఆయన్ని అనుసరిస్తుంది. అలా వెళుతూ ఉండగా కొల్లూరు ప్రాంతానికి రాగానే దేవి కాళీ అందెల శబ్దం వినిపించకపోవడంతో ఆది శంకరాచార్యులు టక్కున వెనక్కి తిరిగి చూశారట. అలా మాట తప్పడంతో అమ్మవారు తనను అక్కడే ప్రతిష్ఠించమని చెప్పి శిలగా మారిపోయింది. అక్కడే ఆది శంకరాచార్యులు శ్రీచక్రంతో పాటు మూకాంబిక పంచలోహ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారని చెబుతారు. శంకరుల వెంట వచ్చేటప్పుడు అమ్మవారు మాట్లాడకపోవడం వలన ఆమెకు మూకాంబిక అనే పేరు వచ్చిందని అంటారు. ఉడిపి శ్రీకృష్ణ ఆలయం. ఉడిపిలో ఉన్న శ్రీకృష్ణ మఠానికి విశేష ప్రాధాన్యత ఉంది. 13వ శతాబ్దంలో ద్వైత వేదాంతాన్ని ప్రబోధించిన హిందూ తత్వవేత్త మధ్వాచార్యులు ఈ మఠాన్ని ప్రారంభించారని చెబుతారు. ద్వైత మతాన్ని ప్రచారం చేస్తూ ఇక్కడకు చేరుకున్న మధ్వాచార్యులకు శ్రీకృష్ణుడి విగ్రహం కనిపించిందని, దానిని ఆయన ప్రతిష్ఠించారని ఒక స్థల పురాణం. మధ్వాచార్యులు తన శిష్యుల్లో 8 మందిని ఎంపిక చేసి వారితో ఈ ప్రాంతంలోనే 8 మఠాలను ఏర్పాటు చేయించారు. ఒక మఠం తరువాత మరొక మఠం వారు వంతుల వారీగా ఉడిపి శ్రీకృష్ణుడి పూజా కార్యక్రమాలను నిర్వహించేలా ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మికతను ప్రబోధించడమే కాకుండా ధ్యాన కేంద్రంగా కూడా శ్రీకృష్ణ మఠం ప్రాచుర్యం పొందింది. ఒక్కసారి మఠం చుట్టుపక్కల అడుగు పెడితే చాలు, ఎవరైనా సరే తెలియని పరవశానికి లోనవుతారు. మిగతా హిందూ దేవాలయాలకు భిన్నంగా ఇక్కడ స్వామి దర్శనం ఉంటుంది. శ్రీకృష్ణుడి దర్శనం వెండి తాపడం పెట్టిన నవరంధ్రాల గవాక్షంలో నుంచి చేసుకోవాల్సి ఉంటుంది. కాటేల్ దుర్గా పరమేశ్వరి ఆలయం. కటీల్ లేదా కాటీలు పట్టణం కర్ణాటక జిల్లాలో ప్రసిద్ధి చెందిన దేవాలయాల నగరం. ఇది మంగళూరుకు 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిందువుల పవిత్ర క్షేత్రం. ఈ పట్టణ ప్రధాన ఆకర్షణ శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయం. ఈ ఆలయాన్ని శక్తిపీఠాలలో ఒక్కటిగా భావిస్తారు ఇక్కడికి వచ్చే భక్తులు. నందిని నది ఒడ్డున ఈ పవిత్ర దుర్గా పరమేశ్వరి ఆలయం నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. కటీల్లోని అందమైన ఆలయం చుట్టూ ఉన్న నందిని నది, పచ్చని మొక్కలతో నిండిన కొండలు పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటాయి. లాల్బాగ్ గార్డెన్స్. లాల్బాగ్ బెంగళూరు నగరం నడిబొడ్డున 240 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఒక విశాలమైన ఉద్యానవనం. లాల్బాగ్లో భారతదేశంలోని గల అన్ని రకాల కొత్త తరం మొక్కలు సైతం ఉన్న గార్డెన్. వీటిలో అనేక వందల సంవత్సరాల నాటి చెట్లు కూడా ఉన్నాయి. బోన్సాయ్ గార్డెన్, పెద్ద రాక్ మరియు కెంపెకౌడ్ వాచ్ టవర్, పూల గడియారం, మందార తోట, లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ మనసును కట్టిపడేస్తాయి. అలాగే ఇక్కడ మరో ప్రత్యేక ఆకర్షణ విశ్వేశ్వరయ్య మ్యూజియం. విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజీ మ్యూజియం భారత ప్రభుత్వం యొక్క సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సర్ విశ్వేశ్వరయ్య జ్ఞాపకార్థం స్థాపించబడింది. 4000 మీటర్లు గల ఈ భవనాన్ని కబ్బన్ పార్క్లో భారతదేశ మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జూలై 14, 1962లో ప్రారంభించారు. ఈ మ్యూజియంలో పారిశ్రామిక ఉత్పత్తులు, శాస్త్రీయ నమూనాలు మరియు ఇంజన్లు ప్రదర్శిస్తారు. మరి మీరు కూడా ఇన్ని అద్భుతాలు గల కర్ణాటక అందాలను వీక్షించాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్కు ఒక్క ఫోన్ కాల్ చేయండి. ఈ టూర్కి సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకుని కర్ణాటక టూర్ను ప్లాన్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ టూర్ ప్యాకేజ్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.